మనం అందరం మహాత్ములమే. మరి మహాత్ములమయ్యి మహాత్ముల్లాగా జీవిస్తున్నామా? మనిషిలా జీవిస్తున్నాం. మనిషిలా కూడా కాదు, మృగంలా జీవిస్తున్నాం. మృగంలా కూడా కాదు, హింస పెడుతూ జంతువులు చంపి ఆ రక్త కూడుని తింటున్నాం. రాక్షసులు. నేనైతే పెద్ద రాక్షసుని. రాక్షసు నుంచి మనిషి అయ్యి, మనిషి నుంచి దైవత్వానికి వచ్చాం. స్టెప్ బై స్టెప్ వచ్చాం. పుడుతూనే నేనేం వెజిటేరియన్ కాదు, పక్క నాన్ వెజిటేరియన్. మరి మహాత్ముల జీవితం ఎలా ఉంటుంది? ఎవరిలా ఉంటుంది? మనం ఎలా ఎలా ఐడెంటిటీ చేస్తాం మహాత్ముల జీవితం? అసలు ఇక్కడ మహాత్మ అంటే ఏంటి? మహాత్మ ఎలా అయ్యింది? మహాత్మ ఎలా అయ్యింది అంటే అనుక్షణం ఎరుకతో ఉండటం. అంతకు మునుపు ఏమనుకున్నాను? మహాత్మా అంటే మహాత్మా గాంధీ. మనకు ఐడెంటిటీ చేయడానికి కొన్ని ఫోటోలు కావాలి కదా. మహాత్ముడు అంటే పరమాత్ముడు అంటే కృష్ణుడు, బుద్ధుడు, మహాత్ములు అంటే వీళ్ళు, ఇలా ఇలా ఐడెంటిటీ చేసుకున్నాం. కానీ ఇక్కడ ప్రజెంట్ భూమి మీద ఉన్నటువంటి మర్చిపోయినటువంటి మానవుడు ఒక మహాత్మా అంటే ఎలా ఉంటుంది అని, ఏమిటి దాని క్వాలిఫికేషన్ అన్నది తెలుసుకున్నామా? ఎవరని తెలుసుకోవాలి? ఎరుక. ఆ ఎరుక కూడా ఎలాగండి? అనుక్షణం ఎరుకతో ఉండాలి. అనుక్షణం. ఎరుక అంటే ఎవరో వస్తారు, ఏదో మాట్లాడతారు. ఆ మాటకు నీ సమాధానం చెప్పాలా వద్దా? ముందు ఆ మాటను పూర్తిగా విన్నానా లేదా? అవన్నీ నా వైపు వాళ్ళైతే నా మాట, అవతల వైపు వాళ్ళైతే ఇంకో మాట. ఆ చెప్పిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ దీంట్లోకి నేను ఎంత మట్టుకు ఇంటర్ఫేర్ అవ్వాలి, ఎంత మట్టుకు మాట్లాడాలి అన్నది ఉంటుందా? మర్చిపోతాం. ఇప్పుడు దాకా ఏదో కాసేపు ధ్యానం చేసినంతసేపు బాగానే ఉంటాం, చదువుకున్నంతసేపు బాగానే ఉంటాము, సజ్జన సాంగత్యం చేసినంతసేపు బాగానే ఉంటాం. మళ్ళీ ఇద్దరు ముగ్గురు చేరారనుకోండి, మాటలు వచ్చేసినాయి అనుకోండి, ఆ మాటల్లో నువ్వు ఎంత మట్టి మాట్లాడుతున్నావు, ఇంకొకరి గురించి ఏం మాట్లాడుతున్నావు, ఇంకొకరిని ప్రశ్నించే హక్కు నీకుందా? హక్కు అంటే తెలుసుకున్న వారికి హక్కు ఉంటుంది. తెలియని వారు కూడా నాకు తెలుసు అనుకుని మాట్లాడతారు చూసారా, అది హక్కు లేదు. ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు సర్వము తెలిసి ఉన్నవారు మాత్రమే మాట్లాడాలి. అది ఒక్క పత్రిజీ మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. తెలుసు అనుకుంటే వాళ్ళు జ్ఞానంలో కూడా అజ్ఞానే. మళ్ళీ అన్నీ అందరికీ తెలియవండి. నాకు వచ్చినవి మాత్రమే నేను చెప్తున్నాను, నేను తెలుసుకునేవి మాత్రమే నేను చెప్తున్నాను. నా అనుభవంలో నేను పడ్డ కష్టాలు ఇంకొకరు పడకూడదు అనుకుని నేను చెప్తున్నాను. ఆధ్యాత్మికతలో కూడా